Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నాతో పాటు మీరు కూడా చేసేయండి. లెట్స్ డూ విత్ ఊతప్పం విత్ కొబ్బరి చెట్. ఫస్ట్గా కొబ్బరి అయితే నేను తీసుకున్నాను. దీనికి కొంచెం శనగపప్పు అయితే యాడ్ చేశానండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఉంచి వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, ఇది వచ్చేసి చింతపండు, కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. చూడండి, దీనిలో ఏమేమి యాడ్ చేశానంటే కొబ్బరి, శనగపప్పు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు. దీనికి కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకుందాము. చూడండి, వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసేసాను. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దీనిలో తాలింపు పోపు అయితే పెట్టేస్తున్నాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. దీనిలోకి పోపు దినుసులు, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, చట్నీలో అయితే యాడ్ చేస్తున్నాను. ఊతప్పంలోకి 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఊతప్పంలోకి. సో ఇప్పుడు ఊతప్పం ఎలా వేద్దాము చూద్దాము. పిండి కదండి, దాంతోనే ఊతప్పం వేసుకోవచ్చు. దాంతో వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చు. సో నేనైతే పిండితో వేస్తున్నాను ఇవాళ. అంతే అండి, దాన్ని పెద్దగా రబ్ చేయకూడదు దోశలాగా. సో 2 స్పూన్స్ అయితే వేసాను. దీని మీద నేను అసలు ఆనియన్స్ అనేది వేస్తున్నాను. ఇది పిల్లలకి వేస్తున్నాను కాబట్టి నేను పచ్చిమిర్చి అవి యాడ్ చేయట్లేదు. కొంతమంది పచ్చిమిర్చి యాడ్ చేస్తారు. అండ్ క్యారెట్, కొత్తిమీర, ఎవరికి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఊతప్పం మీదకి. నేను జస్ట్ ఉల్లిపాయలు మాత్రమే యాడ్ చేస్తున్నాను. బాగా కాలనివ్వాలండి. కొంతమంది వన్ సైడ్ మాత్రమే కాలుస్తారు, కానీ తిప్పి కూడా కాల్స్తే టేస్ట్ బాగుంటుంది. రివర్స్ చేసి కూడా కాల్చిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ట్రై చేయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను. చూడండి, అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో.
సో ఇలాగ కాలితే కొంచెం టేస్ట్ కూడా, ఉల్లిపాయల టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. అంతే అండి, ఊతప్పం రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ ఊతప్పం విత్ టేస్టీ కొబ్బరి చట్నీతో రెడీ అయితే అయిపోయింది. ఇదిగోండి, ఊతప్పం విత్ కొబ్బరి చట్నీ రెడీ అయితే అయిపోయింది. సో ఎవరికైనా తిని చూడాలి అంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. సో డోంట్ మిస్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకొకటి అయితే పోసేస్తాము. సో దీని మీద ఏంటంటే కారపొడి. సో తీసుకున్నాను, చూడండి, కారపొడి విత్ ఊతప్పం. కారపొడి విత్ ఊతప్పం అండ్ టేస్టీ టేస్టీ కొబ్బరి చట్నీ సూపర్ గా అయితే ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. బాయ్.